జూనియర్ ఎన్టీఆర్ గారు ఫైనల్ గా అయితే ఈ రోజు జోర్డన్ షూటింగ్ కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. మీరందరూ కూడా ఎయిర్పోర్ట్ వీడియోస్ అయితే వచ్చుంటాయి, చూసే ఉండుంటారు. సో ఈ వీడియోలో స్పెషల్ గా నేను మెన్షన్ చేయాల్సింది ఏంటంటే, మనకన్నా ఈ షూట్ అయితే రేపటి నుంచి అయితే స్టార్ట్ అయితే అవ్వబోతుంది. అండ్ అలాగే ఈ షూటింగ్ లో వచ్చేసి తవేనో థామ్సన్ గారు అండ్ మిగతా క్యాస్ట్ కూడా ఉండబోతున్నారు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇది ఒక భారీ షెడ్యూల్ గా అయితే ప్లాన్ అయితే చేశారు. యూజువల్ గా ఇలాంటి సెట్స్ గానీ ఇలాంటి విజువల్స్ గానీ మనకి ఇండియాలో కూడా కొన్ని ప్లేసెస్ లో వెళ్తే దొరుకుతాయి. ఎస్పెషల్లీ రాజస్థాన్ గానీ ఎతికితే దొరుకుతాయి. బట్ వీళ్ళు ఎస్పెషల్లీ ఫారెన్ కంట్రీలోనే షూటింగ్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు ఆ విజువల్స్ కోసము. అంటే ఇప్పుడు వరకు అక్కడ జరిగిన మూవీస్ ప్రతి ఒక్క షూటింగ్ కూడా డ్యూన్ గానీ మ్యాట్రిక్స్ గానీ పెద్ద పెద్ద హాలీవుడ్ మూవీస్ అక్కడ షూటింగ్ అయితే జరిగాయి. ఎస్పెషల్లీ సీక్వెన్సెస్ కోసమే మెయిన్ గా మాట్లాడుకుంటే కార్ సీక్వెన్సెస్ గానీ అండ్ లేకుంటే అక్కడ ఏదో ఒక ఎలివేషన్ సీన్స్ కోసం ఎలివేషన్ షాట్స్ కోసం గానీ ఇలాంటివి అయితే పెట్టడమే జరిగింది. ఇప్పుడు మనం పాయింట్ వైజ్ గా మాట్లాడుకుంటే మాత్రం ఈ జోర్డాన్ లో ఈ వాబీ రామ్ డెసర్ట్ లో చూసుకుంటే మనకి ఎలాంటి షూట్ ఉండబోతుంది, ఎలాంటి సీన్స్ రాబోతున్నాయి, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ప్రశాంత్ నీల్ గారు యూజువల్ గా డార్క్ థీమ్ యూజ్ చేస్తారు కాబట్టి ప్రతి మూవీకి కూడా అందుకే వాడి డ్రమ్ డెసర్ట్ అయితే వాడుతున్నారు, అక్కడికి వెళ్ళి షూటింగ్ అయితే చేస్తున్నారు అని చెప్పి అందరు అనుకుంటున్నారు. బట్ ప్రశాంత్ నీల్ గారు ఈ ఎంటైర్ నీల్ మూవీకి మాత్రం తను మైండ్ లో ఉన్నదైతే ఈ మూవీ ఫుల్ కలర్ఫుల్ గా ఉండాలని చెప్పి అయితే అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఎట్లా ప్రశాంత్ నీల్ గారు అంటేనే మనం ఒక డార్క్ లోకి వెళ్ళిపోతాము, ఆ టైప్ సినిమాటోగ్రఫీ గానీ ఇవన్నీ ఉంటాయి. బట్ ఈ మూవీకి వచ్చేసరికి అయితే ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్. తన కెరీర్ లోనే ఫస్ట్ టైం అనుకుంటా చెప్పాలంటే. సో కొంచెం కలర్ఫుల్ గా అయితే ఉండబోతుంది. కలర్ఫుల్ అంటే డార్క్ థీమ్ లేకుండా కొంచెం రెగ్యులర్ ఇప్పుడు మనకి ఎట్లా ఉంటది ఎట్లా ఉంటది హాలీవుడ్ స్టాండర్డ్స్ సినిమాటోగ్రఫీ ఆ టైప్ లో అయితే ఉంటది. బట్ ప్రశాంత్ నీల్ గారు అంటే మనం ఊహించలేము. దాంట్లో కూడా కొత్త రకం అయితే తీసుకొని వస్తాడు కాబట్టి అది కూడా ఒక డిఫరెంట్ అప్రోచ్ లోనే ఉండబోతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎయిర్పోర్ట్ లో వెళ్ళిన వీడియోలో తారకన్న లుక్ చూస్తే మాత్రం చాలా స్టైలిష్ గా అయితే ఉన్నాడు. అన్న బ్రీడ్ గానీ ఆ స్టైల్ గానీ ఏకదమ్ అవుతుంది. ఇంకా షూటింగ్ లో ప్రశాంత్ నీల్ గారు ఎలాంటి చేంజెస్ చేస్తారో అంటే హెయిర్ స్టైల్ ఇవన్నిట్లో మనం అయితే అక్కడికి వెళ్ళి చూడాల్సింది. అంటే మూవీ టీజర్ గానీ వచ్చినప్పుడు చూడాలి. బట్ బయట అయితే నార్మల్ గానే ఉంది. బట్ షూటింగ్ లో వాళ్ళు వచ్చి చేంజెస్ చేస్తారు కాబట్టి ఇంకా డిఫరెంట్ అప్రోచ్ లో అయితే ఉండొచ్చు. అండ్ ఈ షూటింగ్ కి మూవీ ప్రొడ్యూసర్స్ గారు మైత్రి రవి గారు కూడా వెళ్తున్నారు. మనకి ఎయిర్పోర్ట్ లో కూడా తను కూడా కనిపించాడు. సో టీం మొత్తం అయితే వెళ్తుందనే చెప్పాలి ఈ షూటింగ్ కోసము. ఇక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదు షూటింగ్ విషయంలో. అలాగే తారకన్నని చూసుకునే విధానంలో కూడా ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళంతా 100% అయితే వాళ్ళైతే ఇస్తున్నారని చెప్పాలి. మనకి 2022 లో మనం చూసుకుంటే ప్రశాంత్ నీల్ గారు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే కి విష్ చేస్తూ ఒక ట్వీట్ అయితే వేశాడు. ఆ ట్వీట్ లో మనం చూస్తే ప్రశాంత్ నీల్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారితో నెక్స్ట్ చేయబోయే షూటింగ్ కి సంబంధించిన ఒక చిన్న ఒక క్యాప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. రేడియేషన్ షూట్ అని చెప్పి ఒక డైలాగ్ అయితే వాడాడు. అప్పుడు చాలా ఫేమస్ అయితే అయ్యింది. సో ఇప్పుడు ఈ రేడియేషన్ షూట్ ఈ రేడియేషన్ సంబంధించింది అంటే ఏదో న్యూక్లియర్ వెపన్ గానీ న్యూక్లియర్ కి సంబంధించింది కానీ అక్కడ వెళ్ళి ఏదైనా చేస్తున్నారా దానికి సంబంధించిన పార్ట్ షూటింగ్. ఎందుకంటే ఫస్ట్ లో 2022 లో ప్రశాంత్ నీల్ గారు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పుడు తను రేడియేషన్ షూట్ అని చెప్పి ఇట్లా టీట్లు వేసినప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఒకటే ఉండేది. సో ఇది ఒక కేజీఎఫ్ టైప్ లో అదొక మైనింగ్ ఉంటుంది, ఇది ఒక రేడియేషన్ షూట్ అంటే ఇది కూడా ఫారెన్ కంట్రీలకి జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళి అక్కడ అండర్ వర్కింగ్ గా వర్క్ చేసి అక్కడ ఉన్న సామ్రాజ్యాన్ని లేకుండా అక్కడ ఉన్న అండర్ గ్రౌండ్ మొత్తం టేక్ ఓవర్ చేస్తాడు అని చెప్పే విధంగా అయితే ఉండేది అప్పుడు గాసిప్స్ గానీ స్టోరీ లైన్స్ కానీ. సో ప్రశాంత్ నీల్ గారు ఇప్పుడు ఈ రేడియేషన్ షూట్ కి సంబంధించింది ఇక్కడ బాడీరామ్ షూటింగ్ లో అయితే డెసర్ట్ లో అయితే షూటింగ్ అయితే చేయబోతున్నాడా అని చెప్పి కొంచెం డౌట్ అయితే వచ్చింది. ఇది నేను జస్ట్ గెస్ చేస్తున్నవే, ఇవే ఉంటాయని ఇదే ఉంటాయని అయితే నేను చెప్పట్లేదు. ఎందుకంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారు కాంబినేషన్ మీద ఉన్న గట్టి సెన్స్ ప్రకారం గట్టి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నేను చెప్తున్నా ఇవన్నీ. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇది రేడియేషన్ షూట్ కి సంబంధించింది ఏదైనా షూట్ అయితే అక్కడైతే ఉండబోతుంది అని అయితే అర్థమవుతుంది. మరి ఈ న్యూక్లియర్స్ న్యూక్ కానీ వాటి మీద ఎలాంటి స్టోరీ లైన్ ప్రశాంత్ నీల్ గారు రాశారు, ప్రెజెంట్ చేశారు అండ్ ఆ ప్రెజెంట్ చేసేలో జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఎలివేట్ చేయబోతున్నారు అనేది ఊహించుకుంటూనే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. మరి అఫీషియల్ గా మెయిన్ అండ్ ఇంకైతే అప్డేట్ అనేవి అయితే వస్తాయని చెప్పి అంటున్నారు. దానికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే చేస్తాను. ఇది గైస్ వీడియో మీకు ఎలా అనిపించింది? పాయింట్స్ మిస్ చేశాను అనుకుంటే క్షమించండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద